క్షమాపణ గురించి బైబిల్ వచనాలు ఎఫెసీయులు 4:32 ఒకరి ఎడల ఒకరు దయగాను కరుణా హృదయులుగాను ఉండండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మార్కు 11:25 మీరు నిలిచి ప్రార్థన చేయనప్పుడు మీకు ఎవరిమీదనైనను విరోధమేదైనను ఉంటే వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మత్తయి 18:21-22 అప్పుడు పేతురు దగ్గరకు వచ్చి ఆయనతో, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల పాపము చేసినెడల నేను ఎన్నిమారులు అతని క్షమింతును? 7 మారుల మట్టుకు క్షమింతును అని అడిగెను. యేసు అతనితో, 7 మారులు కాదు, 77 మారులని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి 6:14-15 మీరు ఇతరుల అపరాధములను క్షమించినెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు ఇతరుల అపరాధములను క్షమించకపోతే మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. లూకా 6:37 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఖండించకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. క్షమించుము, అప్పుడు మీరును క్షమించబడుదురు. కొలొస్సీయులకు 3:13 ఒకరినొకరు భరించుచు ఒకనిమీద ఒకనికి ఫిర్యాదుగల ఎడల ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. మత్తయి 6:12 ఓ మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అపోస్తలుల కార్యములు 2:38 ఓ పేతురు వారితో ఇట్లనెను మీరు మారుమనస్సు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఎఫెసీయులకు 1:7 ఆయన కృపాంహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.